ఎర్రని జెండా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జెండా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జెండా ఎగురవేయి ఎగురవేయి ఎర్రని జెండా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అవతరించెగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాగోష్ఠింగ్ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఎగురవేయి ఎగురవేయి ఎర్రని జెండా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జెండా. సెల్యూట్. ఎగరాలి ఎగరాలి ఎర్రని జెండా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా ఎగరాలి ఎగరాలి ఎర్రని జెండా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా అధ్యయనం అధ్యాపన సామాజిక స్పృహతో హక్కులు బాధ్యతలు ఎదలు నింపుకున్న జెండా ఎగరాలి ఎగరాలి ఎర్రని జెండా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా తెలుగుతేట సోమన్న కవిత సుధపోతన్న ప్రజాకోటి పోరుబాట శుద్ధాల బట్టి కోట శుద్ధాల బట్టి కోట ధిక్కారపు గళమెత్తిన కాళోజీ దాశరథి ధిక్కారపు గళమెత్తిన కాళోజీ దాశరథి భీము కుమరం భీము అయలమ్మల స్ఫూర్తితో ఎగరాలి ఎగరాలి ఎర్రని జెండా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా ఎగరాలి ఎగరాలి ఎర్రని జెండా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా చదువంటే చైతన్యం సమతే మన భవితవ్యం సర్కారీ బడితోనే సామాజిక న్యాయం సర్కారీ బడితోనే సామాజిక న్యాయం వివక్షతల నిదురిస్తూ వికాసాన్ని సాధిస్తూ వివక్షలను నిదిరిస్తూ వికాసాన్ని సాధిస్తూ ఆధిపత్యమేదైనా అడుగడుగున నిలదీస్తూ ఎగరాలి ఎగరాలి ఎర్రని జెండా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా ఎగరాలి ఎగరాలి ఎర్రని జెండా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా ఆశయాల సాధనకై అలుపెరగక శ్రమిస్తూ అవినీతి అంతానికి అంకితమై నడుస్తూ మతోన్మాద మానవాదపు ప్రమాదాలనెదిరిస్తూ మతోన్మాద మనువాదపు ప్రమాదాలనెదిరిస్తూ అమరుల త్యాగాలనెప్పుడు మది నిండా స్మరిస్తూ ఎగరాలి ఎగరాలి ఎర్రని జెండా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా ఎగరాలి ఎగరాలి ఎర్రని జెండా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా అధ్యయనం అధ్యాపన సామాజిక స్పృహతో హక్కుల బాధ్యతలు ఎదలు నింపుకున్న జెండా ఎగరాలి ఎగరాలి ఎర్రని జెండా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా ఎర్రని మల్లెలు కల్లం తలపకటాయను ఎర్ర జెండా ఎగ్గెరును ఎర్రని మల్లెలు కల్లం తలపకటాయను ఎర్ర జెండా ఎగ్గెరును తెల్ల తెల్ల చొక్కాల పంతుళ్ళ కళ్ళు ఎర్ర ఎర్ర గాయనే అధికారిగా ఎస్కే లాల్ సాయర్ గారు వచ్చున్నారు. వాటి కూడా కల్లూరు మండలం తరఫున వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కార్యదర్శి గారిని వేదికపై విజయ్ కుమార్ గారిని వేదికపైన రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఊడిపోతే మంచి సంకల్పం ముందు అన్నట్టుగా ఉంది. విదేశానికి ఆ ప్రకృతి పూర్తి కోఆపరేట్ చేసింది మనకు లాగానే.
థ్యాంక్ యూ సార్. మండల ఉపాధ్యక్షులు బి సోమనాథ్ నాయక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పెనుపల్లి మండల జనరల్ సెక్రటరీ కె శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఉపాధ్యాయ ఫెడరేషన్ 12వ మహాసభకు చేసినటువంటి అందరికీ కూడా ఉద్యోగ అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి జిల్లాధ్యక్షుడు కన్యాన్ సార్, అలాగే మిగతా మండలాలను చూసినటువంటి మిత్రులైన తలాడ లాల్ సాహెబ్ సార్, అలాగే సత్పల్లి చూసినటువంటి కేవీ గారు, కె వెంకటేశ్వర సార్, అట్లనే భీమని నుంచి వచ్చినటువంటి కె శ్రీనివాస్ సార్, మన ప్రధాన కార్యదర్శి విజయ్ సార్, మంచి విశేషమైనటువంటి మిత్రులకు మరోసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఎజెండాలో భాగంగా సంతాప తీర్మానాలు, అధ్యక్షుల తొలిపలుకులు, జిల్లా పార్టీ సందేశం, తీర్మానాలు, ప్రధాన కార్యదర్శి నివేదిక మరియు ఆర్థిక నివేదిక, చర్చ, ఆమోదం, నూతన కమిటీ ఎన్నిక, కర్తవ్యాలు, ఈ అంశాల మీద ఈరోజు మనం సమావేశాన్ని దీని మీద డిస్కస్ చేయడం జరుగుతుంది. యూనియన్ 12వ మహాసభలు కల్లూరు మండలంలో జరుగుతుండగా సంతాప తీర్మానం జాకీర్ హుసేన్ గారు తబలా విద్వాంసులు, మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధానమంత్రి, శిబు సోరెన్ గారు జార్ఖండ్ ముఖ్యమంత్రి, కోట శ్రీనివాసరావు గారు రీసెంట్గా చనిపోయారు. ప్రముఖ నటులు సరోజాదేవి, ఆమె నటి పోప్ ఫ్రాన్సిస్, రోమ్ నుంచి క్రిస్టియన్ అందరికీ హెడ్గా ఉన్నారు. దరిపల్లి రామయ్య గారు, వనజీవి రామయ్య అని మనందరికీ తెలిసి దాదాపుగా ఆయన పద్మశ్రీ అవార్డు కూడా పొందారు. ఆయన చదువుకోకపోయినప్పటికీ విత్తనాలు చల్లడం, మొక్కలు నాటడం, ప్రకృతి వనం మీద చెట్లు నాటడం మీద అందరికీ అవేర్నెస్ కల్పిస్తూ ఆయన చనిపోయే వరకు కూడా వృక్షో రక్షితి అనే ఒక ట్యాగ్ తగిలించుకొని ఆయన జీవితకాలం అంతా వృక్షాల మీద అందరికీ అవేర్నెస్ కల్పించారు, చెట్లు నాటడం మీద. మనోజ్ కుమార్ గారు యాక్టర్ గారు, సుక్రీ బొమ్మగౌడ పద్మశ్రీ ఇన్ హలక్కి ఫోక్ మ్యూజిక్ జానపద గీతం గురించి, శ్యామ్ బెనేగల్ డైరెక్టర్ గారు, ఓం ప్రకాష్ చౌటుల చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా, తులసి గౌడ చాలా చెట్లు నాటడం గురించి చాలా 1 లక్ష చెట్లు పైన నాటి ఆమె పద్మశ్రీ అవార్డు పొందారు 2021లో. రతన్ టాటా భారతదేశంలో సుప్రసిద్ధ ప్రముఖ వ్యాపారవేత్త. సాదిక్ అలీ గారు మనందరికీ తెలుసు, కల్లూరు మండలంలో దాదాపుగా సాదిక్ అలీ గారు తెలియని పేరంటే ఎవరికి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు. ఆయన ఉన్నంతకాలం మన గవర్నమెంట్ స్కూళ్ళలో పేద విద్యార్థుల కోసం అనేక విధాలుగా ఆయన తగ్గించిపోయారు. ఏ అవసరం ఉన్నా కానీ ముందుగానే మనం అడగకపోయినా ఆయనే వచ్చి అన్ని స్కూళ్ళకు తిరిగి పిల్లలకి, పేద విద్యార్థులకి ఏదైతే అవసరం ఉన్నదో స్టేషనరీ దగ్గర నుంచి ప్రతి విషయం కూడా ఆయన ఇంతకాలం తోపుడుపల్లి ఫౌండేషన్ ద్వారా ఆయన సహాయ సహకారాలు అందించారు. తర్వాత కండకట్టి సీతారామయ్య, వివి రామారావు గారు మన జిల్లా కార్యదర్శి గారి యొక్క మామగారు. తర్వాత దయాల్ లక్ష్మి టీచర్, మన యూటీఎఫ్ కల్లూరు మండల సుజాత మేడం గారి యొక్క అత్తగారు. డి బండల్ ఎఫ్డబ్ల్యూఎఫ్ మెంబర్ ఫణికుమార్, సముద్రాల పద్మావతి, శంకరయ్య, పి ఫ్రాన్సీ కస్తూరి, ఎం బ్యూల, కిరణ్ మయు, జె రాజేందర్, మేకల శివకుమార్, భానోత్ మంగీల, డి శ్రీనివాస్, వి హుస్సేన్, ఎస్కే సయ్యద్ వీళ్ళందరూ ఎఫ్డబ్ల్యూఎఫ్ మెంబర్స్. కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానంద్ గారు, అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారు,
రావెల్ల రాఘవయ్య గారు, లావు శ్రీకాంత్ గారు, కేరళ మాజీ సీఎం అచ్యుతానంద్ గారు వృత్తుల కోసం, అలాగే రీసెంట్ గా జరిగిన విమాన ప్రమాదంలో జరిగిపోయినటువంటి వారి కోసం కూడా ఇప్పుడు మన తరపు నుంచి 1 నిమిషం పాటు సంతాపం తెలియవలసిందిగా అందరికి తెలియజేస్తున్నాం. సైనికుడు అనిల్ కుమార్ గారు, జవాన్ మురళీ నాయక్ గారు, మీరందరి కోసం 1 నిమిషం పాటు సంతాపం తెలియజేయడం జరుగుతుంది. జోహార్ అమర వీరులకు, జోహార్. జోహార్ అమర వీరులకు, జోహార్. సాధిస్తాం సాధిస్తాం. మహాత్ముడికి అలాగే అంబేద్కర్ గారికి కూడా మన ప్రభుత్వ నివాళులు అర్పించవలసిందిగా జిల్లావారు మండల అధ్యక్షుడిని కోరుతున్నా. जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री, जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री, जय 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 शत सहस्र नर नारी, जय 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 शत सहस्र नर नारी, जय जय प्रिय भारत जनयित्री అందరికీ కూడాను మా కర్నాటక మండల శాఖ తరఫున మీకు మరి నమస్కారాలు. ప్లస్ జిల్లాలో అందరికంటే ముందుగా మండల మహాసభని జరుపుతున్నటువంటి మీకు మరి మా కర్నాటక మండల శాఖ తరఫున మీకు అభినందనలు. అన్నింటిలో కూడాను మరి ఇన్స్పిరేషన్గా కర్నూలు మండలం ఉంటుంది. ప్రతి కార్యక్రమంలో కూడాను ఏ కార్యక్రమం చూసుకున్నా కర్నూలు మండలం చాలా ఇన్స్పిరేషన్గా, చాలా యాక్టివ్గా మరి పనిచేస్తుంది. అలాంటి నాయకత్వం ఇక్కడ ఉండడం చాలా అదృష్టం. మరి జనరల్ సెక్రటరీ గారు కానీ, అధ్యక్షుడు గారు కానీ, ఒక మండల నాయకత్వం అనేది చాలా బాగుంది. దాన్ని బట్టే మరి మీ అందరి యొక్క సహకారం ఉండటం వల్ల కర్నూలు మండలం అన్ని రకాలుగా మొదలుగా ఉంది. మరి ఈరోజు ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్గా నాకు ఒక బాధ్యతను అప్పచెప్పారు. ఆ యొక్క కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించినందుకు మరి ఒకసారి జిల్లా నాయకత్వానికి, మండల నాయకత్వానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు కర్నూలు మండలానికి 2 పండుగలు వచ్చాయి. ఒకటి మండల మహోత్సవ, రెండవది స్వాతంత్ర దినోత్సవం. ఈ 2 కూడా చాలా ఉత్సాహమైనటువంటి వాతావరణంలో జరుపుకోవడం అనేది నిజంగా గర్వకారణం. అదేవిధంగా ఈరోజు జిల్లా స్థాయిలో మొట్టమొదటిసారిగా మన తెలిసిన స్టేట్లో కూడా ఇదే ఫస్ట్ అనుకుంటా. ఇదే ఫస్ట్ కదా. రాష్ట్ర స్థాయిలో కూడా మరి మీకు పేరు ప్రఖ్యాతలు రావడం జరిగింది. మొట్టమొదటి మండల మహాసభ. ఈ సందర్భంగా మరి సత్తుపల్లి మండల కమిటీ తరఫున కూడా కర్నూలు మండల బాధ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్సాప్లో చూసిన మన విజయ్ కుమార్ గారు అసలు వైట్ పేపర్ యూజ్ చేయడం ఎంతవరకు ఏంటి యూజ్ చేసేది చదవండి. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చాలా సుపరిచితులు. ఇక్కడికి వచ్చాక కూడా రంజాన్ గారు వైట్ పేపర్ అడిగితే దొరకరా కవర్ ఒకటి తీసి ఇచ్చారు. ఏది మన ఆత్మనాథ్ చెప్పే కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ ఒకటి తీసి ఇచ్చారు. ఇక్కడ శతాబ్ది నిర్మాణాలు కూడా సెల్ ఫోన్లోనే జరిగారు. చూశారు ఎంత మారిపోయిందో. మొత్తం సెల్ ఫోన్ అంటే టెక్నాలజీని ఎంత అందిపుచ్చుకున్నారు అనే దానికి ఇవన్నీ నిరాశనాలు అన్నమాట. కాబట్టి మాకు ఇచ్చేది ఒకే అవసరం కాబట్టి రాబోయేటువంటి కాలంలో కూడా వచ్చేటువంటి మండల కంటే కూడా మరి ఇటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకొని ఉపాధ్యాయుల సర్వీస్ అందించడంలో మరి ముందుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ మండల మహాసభలు విజయవంతం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
గారి పక్షాన ఉద్యమాలను తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకత అందరికీ తెలుసు. త్రివర్ణ పతాకానికి త్రివర్ణగా అంటే 3 రంగులకి ఒక ఎరుపు రంగు జోడయి ఉద్వేగమైన క్షణాల్లో మనం ఒక గొప్ప కార్యక్రమం కల్లూరు మండలంలో జరుపుకుంటున్నాం. ఎందుకంటే అది త్యాగాల ఫలితమే. స్వాతంత్ర దినోత్సవం అంటే ఎంతో మంది మహానుభావులు, మరి మన యూటీఎఫ్ అంటే కూడా త్యాగమే. ఇంతమంది కూడా మనం ఈ ఆలయ త్యాగం చేసుకుని వచ్చేసిన మీ అందరికీ మొదలుగా దాని తరపున స్వాగతం చెబుతున్నాను. మరి ఎందుకంటే మన యూటీఎఫ్ అంటేనే ఒక త్యాగం. ముఖ్యంగా మహిళా సోదరులు మాక్సిమం వాళ్ళు కూడా 50% కవర్ చేశారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఇక్కడ ఏదైనా కల్లూరు మండలం యొక్క ప్రత్యేకతలు ఈరోజు ఒక పెద్ద గ్రంథం రాయొచ్చు. మాట్లాడడానికి అవకాశం లేదంటున్నారు, 2 నిమిషాలు అంటున్నారు కాబట్టి అవకాశం లేదు. కానీ దానికి అసలు ఇక్కడ సీరియల్లో మాట్లాడినట్టుగా ఎపిసోడ్ మాట్లాడవచ్చు. అంత చరిత్ర ఉంటుంది కల్లూరు మండలానికి. ఎందుకంటే నేను కల్లూరు మండలం గ్రూప్లో నేను కూడా ఉన్నాను. అప్పుడప్పుడు పెద్దపల్లి మండలానికి ఏదైనా అవసరమైనప్పుడు మండలం నుంచి నేను కాపీ కొడతా ఉంటాను. ఈ సర్వీస్ చేయాలంటే అప్పుడు పోస్టులు పెడతా ఉంటారు విజయసారి అని. అవి నేను మాకు అన్వయించుకొని మేము మా మండలానికి అప్లై చేసుకుంటా ఉంటాం. మా దగ్గర నుంచి కాంప్లిమెంట్ నేను విజయసారి చెప్తే మళ్ళీ అందరూ నా గ్రూప్ నుంచి నా మేము చేస్తున్నాం అట్లా. ఎందుకంటే మేము ఎప్పుడైనా సరే నాయకత్వం ఎప్పుడు కూడా పక్క మండలాలు ఏం జరుగుతుందో దాన్ని చూసుకుంటూ మేము ముందుకు పోతా ఉంటాం. నిజంగా అనుకూలంగానే కల్లూరు మండలం యొక్క యూనియన్ యొక్క సాక్రిఫైస్ మామూలు లేదు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే స్కీమ్ మీ అందరికీ తెలుసు. దానికంటే ముందు ఒక ఉపాధ్యాయుడు చనిపోతే వాళ్ళ భార్యకి అప్పుడు మనం పారితోషికం లక్షలాది రూపాయలు గ్రూప్ లో పెట్టేసి కుటుంబాన్ని పేరు కుటుంబం ఆ సార్ వాళ్ళు చనిపోయారు మనందరూ తెలుసు. చిన్న బాబ ఇవాళ ఎప్పుడైతే స్కీమ్ వాళ్ళు బ్రహ్మాండంగా జరుగుతుంది. దానికంటే ముందరే ఎక్కడ జరిగింది. మన యొక్క టీచర్స్ యొక్క వాల్యూస్ అలా ఉంటాయండి. ఆ విధంగా దాన్ని దీనికి నాని పలికిందా అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ సంక్షేమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మిగతా సంఘ సభ్యులు పిఆర్టీఓలు కొన్ని సంఘాలు కూడా అడుగుతా ఉన్నారు. ఏంటో ఎఫ్డబ్ల్యూ అడుగుతున్నారు కానీ జాయిన్ అవ్వడానికి ఎక్కడో ఇగో సరే అదొక భాగం. తర్వాత ఉపాధ్యాయులకు మెరుగైన సర్వీస్ ఇవ్వడం. ఎందుకంటే ప్రధానంగా కూడా కల్లూరు మండలం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 2024 డిఎస్సి వాళ్ళు ఇందులో ధైర్యంగా ముందుకు వచ్చారంటే నిజంగా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఎంత ధైర్యం ముందుకు వస్తేనే ఎక్కడ సాధ్యం అవుతుందంటే వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ముందు అక్కడ వెళ్ళి ప్రత్యక్షం అవుతారు కల్లూరు మండలం. మిగతా వాళ్ళు పైరింజన్ చూసారు. ఆ పైరింజన్ ఎప్పుడు వస్తుంది ఆడిపోయిన తర్వాత ఇప్పుడు గంటలు కూడా వస్తుంది. అది మిగతా సంఘాలు యూటీఎఫ్ సంఘం అలా ఉండదు. డైరెక్ట్ వెళ్ళిపోతుంది. కల్లూరు మండలం ఏదైనా ఇష్యూ జరిగితే ఎమ్మటే పోతారు అక్కడెక్కడ సాల్వ్ చేస్తారు. వేరే వాడికి అవకాశం అంటే ఆ విధంగా ఉండడం వల్లనే ఇక్కడ ఈ మండలంలో బ్రహ్మాండంగా ఉంది. తర్వాత ఇది కూడా మేము జిల్లా కార్యక్రమాలు ఎందుకు జరుగుతామంటే కూడా కల్లూరు మండలం గురించి జిల్లా బాధ్యులు ఎన్నిసార్లు క్యాసెట్ వేస్తూ ఉంటారు. అయినా మేమేంటంటే తప్పదు, మాకు నష్టం అనిపించినా కూడా దాన్ని పోటీ పనిలో గెలుచుకోవాలి. అట్లా ఇవాళ జిల్లా మొత్తం కూడా కల్లూరు మండలంగా జరుగుతూ ఉన్న ఆగస్టు 15న ఎంత ఒత్తిడిలో కూడా మనం ఎంతో ఒత్తిడిలో ఉంటాయో కూడా మండల మాసం జరగడం. ఎందుకంటే నేనైతే అనుకున్నా సారు నిన్న ఆయనకి వచ్చాను చౌరవంలో సార్తో నేను ఆయన చేయడానికి వచ్చినప్పుడు అసలు కార్యక్రమం జరుగుతుంది అనుకున్నాను. కానీ ఈ కళామందర ప్రకృతి కూడా బాగుపడింది. ఏదైనప్పటికీ కూడా మరి అంత చక్కటి వాతావరణం రాష్ట్రం మొత్తం కూడా మన కల్లూరు వైపు చూసేసి తిరిగి మీరు మన ఏరియా ఇదంతా ఈ విధంగా తీసుకొచ్చిన ఘనత మీ కల్లూరు మండలం జరుగుతుందని మరొకసారి మీ యొక్క పరిణామ మహాసభలు బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరికి మరొకసారి పెద్దల మండల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సెలవు. అలాగే మిత్రులు జిల్లా పూర్వ కార్యదర్శి రమేష్ గారు సార్ అది నేను డైరెక్ట్గా రావాల్సిందిగా కోరుతున్నాను సార్. ఒకసారి మిత్రులు క్లాప్స్. వైస్ ప్రెసిడెంట్ సోమానాయుడు గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా సంవత్సరాలు ఈ 4-5 నెలల క్రితమే ఆంధ్రలో చేసిన మనం ఏపీలో మీరందరూ చూశారు. యూటీఎఫ్ ఉద్యమానికి ఎందుకంటే పాత కొత్త 1-2 చెప్తుండే తప్ప మనం కొత్త వాళ్ళకు మోటివేషన్ రాదు. చాలా యూటీఎఫ్కు ఎంత ఉందంటే ఇప్పుడు ఇలా
బదిలీలో కౌన్సిలింగ్ విధానం కానీ, అప్రెంటిస్ విధానాన్ని మోసం రిక్రూట్మెంట్ కానీ, మోసంని అసలు అప్రెంటిస్ విధానమే రద్దు చేయడం కానీ, ఈ వివిధ మన ఉపాధ్యాయుల సమస్యలపై ప్రాతినిధ్యాలు కానీ మన రాష్ట్ర సంఘం, జిల్లా సంఘం చేస్తూ ఉంది. మరి మండల సంఘ సమస్యకు వస్తే ఇప్పుడు సమిష్టి నిర్ణయాలు, కమిటీ సంఘటితంగా పనిచేయడం ఈ కల్లూరు మండలం యొక్క విజయ రహస్యం మీ అందరికీ తెలుసు. చిన్న చిత్తగా ఏది ఉన్నా సరే మనం అందరం కలిసి పనిచేయడం వల్ల ఇవాళ 60 స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఇక్కడ 245 మంది ఉపాధ్యాయులు ఈ మండలంలో పనిచేస్తుంటే 145 మంది సభ్యత్వంతో ఈ కల్లూరు మండలంలో మన యూటీఎఫ్ ఛాంపియన్గా నిలబడ్డది. 68% సభ్యత్వంతో సింగిల్ ఉన్న సంఘం మన యూటీఎఫ్ సంఘం. మీ అందరికీ మిగిలిన 100 మందిలోనే 3 సంఘాలు ఉన్నాయి మిత్రులారా, మీరు గమనించాలి. ఎవరు వచ్చినా మన స్కూల్కి వాడు చెప్పే మాట ఏంటంటే ఇంకా యూటీఎఫ్ ఎక్కడుంది, మొత్తం పిల్లలతో ఇంకో సంఘమే ఉంది అని కళ్ళబొల్లి మాటలు చెప్తుంటారు. ఛాలెంజ్ తీసుకుందాం. ఏ స్కూల్లో మనం తక్కువ ఉన్నాం, ఎక్కడ మనం తక్కువ ఉన్నాం అనేది నిరూపిద్దాం. సభ్యత్వం ముందు పెడదాం, చెప్తాం. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే చిన్న కూరకొండి ఈ మధ్య వాళ్ళు వచ్చి చిన్న కూరకొండి హై స్కూల్లో మొత్తం మండలం అంతా ఇక యూటీఎఫ్ ఎక్కడ ఉంది మేడం ఇవ్వండి అని చెప్పి మన సభ్యులతోటి ప్రభుత్వం రాసిన విషయం ఉంది. సరే వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు రాయరు, అది మన వాళ్ళు ఉన్నంత వరకు ఉంటారు. అంటే నేను ఎందుకు అన్న మాట అంటే 145 మంది సభ్యత్వం మనది ఉంటే 34 మంది సభ్యత్వం వాళ్ళకు వికాసంగా ఉన్న సభ్యత్వం వచ్చి మీరు ఎక్కడ లేదు మేమే ఉన్నామని అంటే అది ఏది నమ్మాలి మనం? ఇప్పుడు నెక్స్ట్ ఎన్రోల్మెంట్ విషయానికి వస్తే జిల్లాలో కల్లూరు ఫస్ట్ రావడానికి రీజన్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూటీఎఫ్. ఎందుకంటే ఈ యూటీఎఫ్ ఉన్న సభ్యత్వం ఉన్న ప్రతి స్కూల్ మన క్యాడర్లోనే సంఖ్య పెరిగింది. మీరు ఎప్పుడైనా గమనించండి. ఇవాళ మర్లపాడు యూపీఎస్లో నేను ఒక్కడే అక్కడ హెచ్ఎం ఉండటం వల్ల సుమారు 40 మంది సభ్యత్వం ఎన్రోల్మెంట్ పెరిగింది అక్కడ. ఇప్పుడు ఆ తర్వాత మీరు చూడండి, ఇప్పుడు కొత్తగా ఓపెన్ అయింది మన రవి గారిది ఇంకో స్కూల్, 42 మంది పిల్లలు అక్కడ వచ్చారు. ఆ రకంగా సుమారుగా 600 మంది పిల్లలు ఈ మండలంలో ఎన్రోల్ చేయించినామంటే దాని వెనుక జీవిజాత ఉంది, మన మండల కమిటీ శ్రమ ఉంది. కాబట్టి ఎన్రోల్మెంట్ పెంచడంతో పాటు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కూడా మనం పనిచేస్తున్నాం. కాబట్టి మిత్రులందరూ గమనించాలి. ఇట్లా ఈ రకంగా సహాయ సహకారాలను అందిస్తున్న కమిటీకి మీరు మోరల్ సపోర్ట్ ఉండాలి, అట్నే మనీ సపోర్ట్ కూడా చేయాలి. రాష్ట్రంలోనే ప్రథమంగా మనం మండల మహాసభ జరుపుకుంటున్నాము. దానికి కారకులైనటువంటి అధ్యక్ష కార్యదర్శులు ప్రధానంగా వారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. దీని వెనకాల టీం ఉంది. విజయ్ గారి, నాగేశ్వరరావు గారి వెనకాల ఉన్న టీం, ముఖ్యంగా సుధీర్ గారు, అంటే వీళ్ళందరూ కనపడిన వాళ్ళు అన్నమాట. సుధీర్ గారు, మన రాంబాబు గారు, అదేవిధంగా అప్పారావు గారు, అట్లాగే శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఈ సందర్భంగా. సో మళ్ళొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కమిటీ ఇలాగే ఉత్సాహంగా ముందుకి దూసుకొని పోవాలని చెప్పేసి కోరుకుంటూ చేసినటువంటి ఇది మండలాల ప్రజలందరికీ కూడా కార్యకర్తలకి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మండల మహాసభ స్టేట్లోనే ప్రముఖంగా చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. అందరి యొక్క కోఆపరేషన్తో, అంటే అంతా చెప్పినట్టుగా ఈరోజు టెక్నాలజీని చక్కగా ఉపయోగించుకొని మండలంలో ప్రతి ఒక్కరికి బెస్ట్ సర్వీస్ ఇస్తూ మండల కమిటీ చక్కగా పనిచేస్తుంది. మండల కమిటీ చక్కగా పనిచేయాలంటే కింద ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తూనే అవుద్ది. ఇంత అవుట్పుట్ రావాలంటే మండల కమిటీకి మీరందరూ సహాయ సహకారం ఇస్తున్నారు కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నారు. సార్ కూడా వేసినప్పుడు స్పీడ్ అవుతుందని చెప్పి చేస్తుంటారు. లేదు సార్ అవకాశం అప్పుడు చేయాలని చెప్పి చేస్తాం. ఈ యొక్క సంఘం అంటే అందరూ కోఆపరేషన్లో జరిగింది కాబట్టి మీ అందరూ కూడా ఇంతే కోఆపరేట్ చేసి రానున్న కమిటీకి కూడా చక్క సహాయ సహకారం అందించి ఇంకా బెస్ట్గా జిల్లాలోనే కాదు, జిల్లాలో ప్రతి ఒక్క దాంట్లో కూడా కల్లూరు మండలం వాళ్ళ ముందంజలో ఉంది. కాబట్టి ఇంకా ముందు కూడా ఇంకా బెస్ట్ సర్వీస్కి అంతా కోఆపరేట్ చేయాలని, ముఖ్యంగా ఇందాక ఎన్రోల్మెంట్ గురించి చెప్తున్నారు. మేము మిడిల్లో ఉన్నాం, చాలా సీనియర్స్ ఉన్నారు. కొత్తగా వచ్చిన డిఎస్సి ఇక్కడ
ఇక్కడ స్టేట్లోనే ఈ విధంగా అభినందన సభ పెట్టింది కూడా కల్లూరు మండలం ఒకటే, కొత్త డీసీ వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ కొత్తగా వచ్చిన వాళ్ళకి అంటే రాందాను భయపెట్టమని కాదు, కానీ రాందాను సీరియస్గా ఉన్న వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి రకరకాల ఇబ్బందులు పడితే వాళ్ళు మనం అనిపిస్తున్న బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ అప్రెంటిస్ అనేది 250 మేము చేసాం, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి అప్రెంటిస్ లేదు. అది ఏళ్ల తరబడి కృషి. కాబట్టి రానున్న వాటికి వాట్సాప్లో యుద్ధాలు కాకుండా టెక్నాలజీ వాడుకోవాలి, కానీ మన యొక్క ధర్నాలకి వీటికి వాట్సాప్ వాడకుండా కంపల్సరిగా వీటికి మనం అందరం కూడా పార్టిసిపేట్ చేసి జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి లేకపోతే ఇవాళ 5-6 డిఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏ ఇస్తే సర్దుబాటు చేయాల్సి పరిస్థితి ఏర్పడింది. రానున్న బెనిఫిట్స్ కూడా రాకపోవడంతో పాటుగా ఉన్నాయి, ఒకటి పోతా ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే కొత్తగా కష్టపడి ఎంతో మనం దాదాపుగా వాళ్ళ పీజీ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఎవరు కూడా డిఎస్సీలో సెలెక్ట్గా అంటే దాదాపు అంతా పీజీ క్వాలిఫికేషన్ ఉంది, కానీ మన ఇంటర్ టీడీసీ క్వాలిఫికేషన్తో స్కూల్లో జాయిన్ అవుతాం. మన దగ్గర ఎంతో నాలెడ్జ్ ఉంది. కాబట్టి పిల్లలకి చక్కగా నాలెడ్జ్ అందించి మనంతా మంచి కష్టపడి పనిచేస్తేనే మనంతా బెస్ట్ అవి చేయగలుగుతాం. రాను ఎన్నో మార్పులు జరుగుతాయి. కాబట్టి ఎవరి కాళ్ళు సుధాగా ఎఫ్ఆర్ఎస్ వచ్చింది కాదు, యూడిఎఫ్ కార్యకర్తగా ప్రతి ఒక్కళ్ళని కూడా మనం పోయి ప్రతి స్కూల్లో కూడా బెస్ట్గా రావాలని చెప్పేసి ఆ స్కూల్ బాగుండాలని మొన్న యోగదేవరాణ గారు వచ్చినప్పుడు మన యూడిఎఫ్ ఉపాధ్యక్షుడు పూరి వెంకట గారు అక్కడ వెంకట గారు మన యూడిఎఫ్ ఉపాధ్యక్షుడు జిల్లా ఉపాధ్యక్షులు వాళ్ళ స్కూల్కి వెళ్తే మేడం గారు చూసినప్పుడు మీ అందరి దృష్టికి వచ్చి ఉంటే పేపర్ చూసుంటారు. సార్తో 1 అవర్ మాట్లాడా. యోగదేవరాణ గారు ఎంఆర్ఐ స్కానింగ్ చేసినట్టు చేశారు. ఆ పద్మాయి మేడం తప్పలేదు కల్లూరు నీటివట మేడం గారు దర్శనం చెప్తూ అంటే యాక్చువల్గా ఒక ఎంఈ గారు ఇచ్చినప్పుడు డిఏ గారు చెప్పాలంటే మనం ఆలోచిస్తాం. ఆ మేడం అని చెప్పి ఇవాళ ఈ జిల్లాకే మంచి పేరు ఇచ్చారంటే ఆ విధంగా చక్కగా పనిచేసిన ఆ టీం మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అబ్బాయి ఇచ్చిన అధ్యక్షుడు ధన్యవాదాలు. ఈ కల్లూరు మండలంలో మన విజయ్ గారి సారథ్యంలో చాలా నూతనంగా చక్కగా మంచిగా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా జరుగుతున్నాయండి. మొన్న కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు కూడా యూటీఎఫ్ తరఫున విజయ్ సారు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మంచి సేవలు అందించారండి. ఈ విధంగా మన యూటీఎఫ్ అన్ని విషయాల్లో ముందుకు సాగుతూ భవిష్యత్తులో కూడా ఇంకా మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈనాటి కల్లూరు మండల 12వ మహాసభకు అధ్యక్షత వహించినటువంటి మండల అధ్యక్షులు రాయల్ నాగేశ్వరరావు గారు, అలాగే ఈ మండల మహాసభ ఆగస్టు 15నే నిర్వహించడానికి ఆ మండల ఆఫీస్ పేరెంట్స్తో మాట్లాడి ఏకాభిప్రాయం తీసుకొచ్చి ఈ మండల మహాసభ నిర్వహించడానికి ఉత్సాహంగా ముందుకొచ్చినటువంటి జిల్లా కార్యదర్శి మండల ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ గారికి, అలాగే నాతో పాటు సమకాలికులు జిల్లా పౌర కార్యదర్శి జిఎస్ఆర్ రమేష్ గారికి, అలాగే సత్య గారు ఒక విప్లవాత్మకమైన పాట పాడారు. మన భవిష్యత్తు ఎలా ఉన్నది, జరిగిపోయిన కాలం ఎలా ఉన్నది, ఇప్పుడు ప్రస్తుతం మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఎలా ఉందనేది ఆ యొక్క పాటలో మనకి వివరించారు. చైనా, భారత్, రష్యా ఇట్లా కొన్ని దేశాలు కూడా ట్రంప్ విధానాలు వెంటగట్టాలి, ట్రంప్ని వ్యతిరేకించాల్సిందే మనం అనే పేరులో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా మన యొక్క భారతదేశాన్ని చూసుకున్న ఏ దేశం చూసుకున్నా కూడా ట్రంప్ విధానాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా మీకు తెలుసు. నిన్నగాక మొన్న కూడా గాజులు జరిగినటువంటి దాడుల్ని ఖండిస్తూ మన మానవ ర్యాలీ కూడా చేశాము. అందరం కూడా సంఘీభావాన్ని తెలియజేస్తాం. జిల్లా కమిటీ తరఫున కూడా సంఘీభావాన్ని తెలియజేస్తాం. కాబట్టి ఈ మండల మహోత్సవం నుంచి మనం తెలియజేసేది ఏంటంటే ప్రపంచ శాంతియుతంగా ఉండాలని, డొనాల్డ్ ట్రంప్ కూడా ఆలోచించి యుద్ధ వాతావరణాన్ని కల్పించకుండా ఉండాలని, ప్రపంచ దేశాల యొక్క వాణిజ్య వ్యాపారాన్ని దెబ్బతీయకుండా వాణిజ్యం ముందు ఏదైతే జరిగిందో ఆ వేళ వాణిజ్యం కూడా జరగాల్సిన అవసరం ఉందనేది మన ఈ మండల మహాసభ నుంచి ప్రత్యేకంగా తీర్మానం చేసి డిమాండ్ చేస్తున్న అవసరం ఉందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఆనాడు
ఆనాడు యూపీఎన్ గవర్నమెంట్ లో వామపక్షవాదులు 65 మంది ఎంపీలు ఉన్నారు. ఆనాడు యూపీఎన్ గవర్నమెంట్ వల్ల 65 మంది వామపక్షవాద ఎంపీలు ఉండబట్టి ఆనాడు యూపీఎన్ మన గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కార దిశలో తీసుకుపోయే వాళ్ళు కాబట్టి సిపిఎస్ విధానం మీకు వ్యతిరేకం, మీరు ఆ చట్టాన్ని తీసుకోవడానికి వీల్లేదంటే 2003 ఆ చట్టం ఆగిపోయింది. 2003 నుండి 2013 వరకు కూడా పిఎఫ్ఆర్టీ చట్టం కాలం. దాని కారణం ఏంటి? పార్లమెంట్ ప్రశ్నించే ఉండబట్టి పిఎఫ్ఆర్టీ చట్టం కాలేదు. 2013లో యూపీఏ 2 గవర్నమెంట్ నుంచి బయటికి వామపక్షవాదులు వచ్చిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పాలిస్తున్నటువంటి ఏ పార్టీ ఉందో ఆ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న ఆనాడు ప్రతిపక్షంతో సపోర్ట్ చేసి సిపిఎస్ విధానాన్ని చట్టం చేసింది, పిఎఫ్ఆర్టీ చట్టాన్ని తీసుకొచ్చింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం మొత్తం కూడా సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ ఆనాడు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడైతే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చారో యూటీఎఫ్ గా ఉన్నప్పుడు ఎస్టీఎఫ్ నుంచి టీఎస్యూటీఎఫ్ గా మనం ఉన్నటువంటి వాళ్ళతో కూడా 2004 నుంచి కూడా మన సిపిఎస్ తీసుకురావడం సరైనది కాదు, పిఎఫ్ఆర్టీ చట్టాన్ని చేయడానికి వీల్లేదని 2004 నుంచి కూడా సిపిఎస్ రద్దు చేయాలని టీఎస్యూటీఎఫ్ మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. దాంతో పాటు నూతన విద్యా విధానం మనం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, దాన్ని మార్చాలని అనుకున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రానికి బయటికి మాత్రానికి నూతన విద్యా విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పదు, ఇంటర్నల్ మాత్రానికి నూతన విద్యా విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మీకు తెలుసు సోషల్ టెక్స్ట్ బుక్ లో 8th క్లాస్ 9th క్లాస్ లో భారత రాజ్యాంగం పార్లమెంట్ ఉన్నటువంటి బొమ్మలు లేకుండా కూడా తొలగించడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి అంశాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ దాని తర్వాత జీవన్ నంబర్ 25 అనేది మనకి పాఠశాల రీఓపెనింగ్ అంటే ముందు వచ్చింది. అంటే అప్పుడున్నటువంటి సంఖ్య ప్రకారం రేషన్ చేసి నడపాలని వర్కింగ్ చేసి జరపాలంటే మనం దాన్ని వ్యతిరేకించాం, దీన్ని సవరించాలని చెప్పాం. ప్రాథమిక పాఠశాల 60 మందికి ఇతర మాత్రం ఉపాధ్యాయులు సరైనది కాదని తెలియజేశాం. ప్రాథమిక పాఠశాల రేషన్ ప్రకారం 10-20 ఆ రేషన్లో టీచర్స్ ఉండాల్సిన అవసరం ఉంది. 60లో ఖచ్చితంగా 3 ఉండాలని మన ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఆ వర్కింగ్ చేసి కూడా మీరు జూలై 15 వరకు అవకాశం ఇవ్వాలి, తర్వాత జరపాలని మనం స్టేట్ కమిటీ ప్రాతినిధ్యం మేరకు జీవన్ నంబర్ 25 సవరించకపోయినా కూడా కొంత సమయాన్ని ఇవ్వడం జరిగింది. ఇది సరైనది కాదు, దీన్ని సవరించాలని కూడా మన ప్రభుత్వానికి తెలియజేశాం. ఆ వేళ కొంత ఆలోచించి ఇప్పటి వరకు కూడా వర్కింగ్ చేసుకుంటే కొంత ఆచూకీ అడుగిస్తూ ముందుకు పోతుంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక దాంతో పాటు 317 జీవో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 317 జీవో చాలా మంది స్థానికత కోల్పోయారు. ఈ స్థానికత కోల్పోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అనంటే సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ వేసిన తర్వాత మెడికల్ గ్రౌండ్ స్థానికత దాంతో పాటు స్పౌజ్ అంశాల మీద కొంత సబ్ కమిటీ మాట్లాడింది. ఆ మాట్లాడిన రూపంలో సబ్ కమిటీ మాట్లాడిన రూపంలో కొంతమందికి స్పౌజ్ వాళ్ళకి న్యాయం జరిగింది, కొంతమందికి మెడికల్ గ్రౌండ్ లో కొంత న్యాయం జరిగింది, ఇంకా కొంతమంది స్థానికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది, వారికి కూడా న్యాయం చేయాలని మనం అడుగుతున్నాం. పోస్టులు పెట్టి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామనేది ప్రభుత్వం అంటుంది. దీన్ని కూడా తొందరగా స్థానికత కోల్పోయిన వాళ్ళకి న్యాయం చేయాలని మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం అనేది సందర్భంగా తెలియజేస్తూ ఇక దాంతో పాటు ఒక 10 నిమిషాల్లో ముగిస్తా. ఎందుకంటే తర్వాత ఉండేమన్నా భయం, సంవత్సర కాలంగా మేము కష్టపడి చెప్పుకోవడానికి కూడా టైం ఉండదేమో బాధ తప్ప భోజనానికి సమయం దాటిపోతుంది. కానీ ఒక 10 నిమిషాల్లోనే షార్ట్ కట్ చేసి ముగిస్తా. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కల్లూరు మండల శాఖ 12వ మహాసభ కార్యకలాపాల నివేదిక ది 15/8/2025 కల్లూరు మండల కమిటీ కార్యకలాపాల్లో కాంప్లెక్స్ ఇన్ఛార్జీలు కీలక భూమిక వహించారు. కాంప్లెక్స్ ఇన్ఛార్జీలు కింద లిస్ట్ ఉందండి, చూసుకోండి. సంఘ నిర్మాణం సభ్యత్వం విశ్లేషణ 23/6/2025 మన జిల్లాలోనే క్యాంపెయిన్ ప్రారంభించిన మొదటి మండలంగా నిలిచింది. సభ్యత్వ నమోదు క్యాంపెయిన్ ప్రారంభించి 3 రోజుల్లో ప్రతి ఉపాధ్యాయుడు సమస్యను తెలుసుకొని క్యాంపెయిన్ పూర్తి చేసిన ఘనత కల్లూరు మండలానికి. ఈ కార్యక్రమానికి సహకరించిన ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కల్లూరు మండలంలో
మండల పరిషత్ ఉపాధ్యాయ పోస్టులు 184 గాను 136 మంది పనిచేస్తూ 48 పోస్టులు ఖాళీగా గలవు. జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు 109 గాను 98 మంది పనిచేస్తూ 14 మంది పోస్టులు ఖాళీగా గలవు. మొత్తం 231 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మన మండలంలో గత విద్యా సంవత్సరంలో 80 ఖాళీలు ఉండగా ఈ విద్యా సంవత్సరంలో 62 ఖాళీలు గలవు. గత విద్యా సంవత్సరం మన సభ్యత్వం 121గా ఉన్నది. ప్రస్తుత విద్యా సంవత్సరం మన సభ్యత్వం 146గా నమోదైనది. సభ్యత్వ పెరుగుదలలో TSUTF సభ్యుల కృషి ప్రశంసనీయం. 2025-26 సంవత్సరానికి సాధించిన సభ్యత్వం వారి సంఖ్య 146 వసూలు చేసి జిల్లాకి పే చేయడం జరిగింది. 29,200 మన సభ్యత్వం ద్వారా వచ్చినేమో. మండల ఆఫీస్ బేరర్ల సమావేశాలు సంవత్సర కాలంలో 9 జరిపాము. మండల కమిటీ సమావేశాలు సంవత్సర కాలంలో 4 జరిపాము. మండల ఆఫీస్ బేరర్లు కమిటీ సమావేశాలలో హాజరు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి నెల ఆఫీస్ బేరర్ల సమావేశాలు నిర్వహించుకోవాలి. దీనిని మనం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉన్నది. వాయిస్ ఆఫ్ తెలంగాణ పత్రిక వివరాలు. ప్రస్తుతం మన మండలానికి సంబంధించిన పత్రికలు వార్షిక పత్రికలు 52, అర్ధ దశాబ్ది 10, దశాబ్ది 5. రాబోయే కాలంలో వాయిస్ ఆఫ్ తెలంగాణ పత్రికపై దృష్టి పెట్టి చందాదారులు పెంచడానికి కృషి చేయవలసి ఉంది. FDF ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ సంక్షేమం అనేది కుటుంబ సంక్షేమం అనేది ఇది ఏర్పడడానికి మన మండలంలో కూడా గతంలో 2 ఉపాధ్యాయులు చనిపోతే జిల్లా రాష్ట్ర కమిటీ తెలియజేసి ఈ పునాది వేగంలో మన మండలంలో 2 ఉపాధ్యాయులు చనిపోయినప్పుడు జీవితం అందించినట్లు ₹1,00,000 అందించాం. కాబట్టి రాబోయే రోజులు ఎక్కువ అందియాలని మనం రాష్ట్రానికి ప్రాతినిధ్యం చేయడం ద్వారా ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సంక్షేమానికి ప్రారంభం నాటికి కల్లూరు మండలంలో 59 మంది ఉపాధ్యాయుల సభ్యత్వం తీసుకుని ఉన్నారు. 39/2024 నాటికి FDF సభ్యుల సంఖ్య 71. బదిలీలు పదోన్నతుల కారణంగా 2024 తర్వాత ప్రస్తుతం కల్లూరు మండలంలో FDF సభ్యుల సంఖ్య 50 ఉంది. నూతన ఉపాధ్యాయులు ఇందులో చేర్చవలసి ఉన్నది. కల్లూరు మండలంలో FDF కన్వీనర్గా గుర్రాల సుధీర్ గారు నియమించబడినారు. ఈ సుధీర్ గారి సేవలు మీకు తెలిసినవి. ఆన్లైన్ చేయడం, అప్డేట్ చేయడం ఆల్రౌండర్ కాబట్టి ఈ FDF కన్వీనర్గా సార్కి ఇచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది FDF సభ్యులు డిసెంబర్ 24 నాటి మరణించగా 2025 జనవరి నుండి నేటి వరకు 11 మంది FDF సభ్యులు మరణించారు. కల్లూరు మండలంలో ఇప్పటి వరకు సంఘీవ అవసరము ₹2,56,450 చెల్లించారు. ప్రస్తుతం కల్లూరు మండలం నుంచి ఎలాంటి డ్యూ లేదు. ఇది మనం ఇసుక జరిగితే చనిపోతుందని కాదు. మన ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ స్కీమ్ లో ఉపాధ్యాయులకి ఇసుక జరిగితే ₹6,00,000 సంఘీవ జిల్లా రాష్ట్ర కమిటీ ఇస్తున్నారు. దానిపై జరిగింది. కాల క్రమానుగతంగా మండల కమిటీ చేసిన కార్యక్రమాలు ఇది సారైతే 36 పేజీలు రాశారు. నిన్న దాని వద్దంటే 18 పేజీలకి కుదించారు. ఇప్పుడు నేను చాలా దాంట్లో తగ్గించి మీ ముందుంచుతా. ప్రతిరోజు నిత్యం ఏదో కార్యక్రమంతో అవి ఒక్కొక్క టచ్ చేస్తాం. 39/24 TSUTF మండల 11వ మహాసభ ఇక్కడే జరిగింది. మళ్ళీ ఇప్పుడు 12వ మండల మహాసభ మళ్ళీ ఇక్కడ చేసుకున్నాం. ఆ కార్యక్రమాన్ని చావారావు గారు ఇచ్చారు. 9/14 నియామకం అవుతున్న నూతన ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి చేతుల మీద అందుకోబోతున్న వారికి శుభాకాంక్షలు తెలియజేసి ఖమ్మం కలెక్టరేట్కి వెళ్ళి వాళ్ళు అభినందించడం జరిగింది. తర్వాత 12/10/24 ఎవరికైతే సెలెక్ట్ అయ్యే ఆహ్వానం వచ్చిందో వాళ్ళని ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేసి ఆహ్వానించాం. అభినందన సభకు ఆహ్వానించాం. 14/10/24 అభినందన సభ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ నిర్వహించుకున్నాం. నియోజకవర్గ పరిధిలో 5 మండలాలు పాల్గొన్నారు. 16/10/24 డిఎస్సి నియామకం అవుతున్నటువంటి ఉపాధ్యాయులు డైట్ సెంటర్లో వాళ్ళని కలిసి వాళ్ళకి ప్లేస్లు ఎక్కడ కోరుకోవాలా ఏంటి సూచన చేసి కల్లూరుకి వచ్చినట్టు చేసి దాంతోపాటు కిస్టై మందిర పాఠశాలను ఓపెన్ చేసి అక్కడ కౌన్సిలింగ్ దగ్గర పెద్ద ఎత్తున పోరాటం కూడా చేయాల్సి వచ్చింది. మన మండలానికి కొన్ని చిన్న చిన్న సవరణలు ఉంటే దాన్ని సరి చేయవలసి వచ్చింది. 17/10/25 కల్లూరు మండలానికి చేసినటువంటి డిఎస్సి నూతన ఉపాధ్యాయులకి స్వాగతం తెలియజేస్తూ MRC నందు వాళ్ళకి దరఖాస్తులు ఇవ్వడం, సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. సహాయ సహకారాలు 22/10/24 కల్లూరు మండల TSC 2024 నూతన ఉపాధ్యాయులకు ఉచితంగా సర్వీస్ బుక్స్ SR అందజేయడం జరిగింది.
ప్రతి పాఠశాలకు వెళ్ళి వాళ్ళకి అందజేసాం. 2/11/24 మనకి కుల గణన సర్వేలో అసంబద్ధంగా ఈ ఊరిలో ఉన్న టీచర్కి ఎక్కడో 20 కిలోమీటర్లు అవతలేశారు. అక్కడ వాళ్ళకి ఇక్కడ అట్లా మార్పులు చేస్తే దాన్ని కాదు, ఏ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఆ గ్రామంలోనే సర్వే చేయాలని ఎంఆర్ఓ గారికి ఎంఈఓ గారికి దృష్టి తీసుకెళ్లి వాటిని సర్వే చేయడం జరిగింది. 7/11/24 తోగుడుగోడు ఫౌండేషన్ అధినేత సాదిక్ అలీ గారు మనం గత 2020 నుంచి సర్వీస్ అందిస్తుంటే అఠామరణం చెందితే మనం నివాళులు అర్పించడం, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాం. 8/11/24 కల్లూరు మండలంలో వివిధ పాఠశాల సమస్యలు తెలుసుకోవడం కొరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టడం. 29/11/24 మండలంలో కొన్ని కాంప్లెక్స్లకు నూతన ఉపాధ్యాయులు డిఎస్సీఎఫ్ సహకారంతో త్వరితగతిన జీతాలు రాకపోతే కొన్ని కాంప్లెక్స్లో వాళ్ళని జీతాలు వచ్చేటట్టు వేగంగా అయ్యేటట్టు చేశాం. 21/11/24 చెప్పుకు టాలెంటిస్ట్ విద్యార్థులకు బహుమతులు కూడా మన మండల కమిటీ ద్వారానే ప్రకటించడం జరిగింది. 6/12/24 ప్రాథమిక పాఠశాలందు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. 14/12/24 సత్పల్లిలో జరుగుతున్న వైజ్ఞానిక సభలకు టీఎస్యూటీఎఫ్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మనం దాన్ని విజయవంతం చేశాం. 28/12/24 నల్గొండలో జరుగుతున్న రాష్ట్ర మహాసభలు కూడా మనం 27 మంది కలుపుకుంచెళ్ళాం. 31/12/24 స్థానిక ఎస్ఐ గారి ద్వారా పాకెట్ క్యాలెండర్ని స్టిక్కర్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. 30/1/25 ఎంపీపీఎస్ కల్లూరు నందు కామ్రేడ్ శ్రీమతి వి నాగబాబు గారి అధ్యక్షతన మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్ని అభినందించడం, ఆ జయంతిని పురస్కరించుకొని సావిత్రిబాయి పూలే గారికి నివాళి అర్పించడం జరిగింది. 4/1/25 మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆ 9 రోజు మేడం గారు దేవీయ గారిని కూడా సత్కరించడం జరిగింది. 9/1/24 పాకెట్ క్యాలెండర్లు ఈ శ్రీనివాస్ రెడ్డి గారు తర్వాత ప్రింటింగ్ దగ్గరికి వెళ్ళి తొందరగా పూర్తయ్యేటట్టు చేశారు. 9/1/25 ఉల్లైమంజన్ నందు ఎమ్మెల్యే గారు రామయ్య గారు ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే అక్కడ పాకెట్ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. 11/1/25 నూతన ఉపాధ్యాయులకు సర్వీస్ లిస్టులో ఎంఈఓ గారు ధృవీకరించారు. అక్కడ ప్రతిష్టాత్మకంగా చేసుకొని మా సుధీర్ గారు, రాంబాబు గారు, జేవీ గారు వీళ్ళందరూ కూడా సర్వీస్ రిజిస్టర్లో రాయించి వాళ్ళకి అందజేయడం జరిగింది. 13/1/25 కల్లూరు మండలంలో నూతనంగా నియామకమైన ఉపాధ్యాయులకు ఎస్బీఐ ద్వారా శాలరీ అకౌంట్ కొరకు ప్రాతినిధ్యం చేయడం జరిగింది. 20/1/25 ప్రధాన ఉపాధ్యాయులు రాములు గారిపై దాడి జరిగితే దాన్ని నల్ల బ్యాటరీలతో నిరసన వ్యక్తం చేసింది. 26/1/25 ఎస్ఐ మధ్యలో నీటి సమస్య, మంచినీటి సమస్య ఉందంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి బోరు బాగు చేయించడం జరిగింది. 2/2/25 మండలంలో యూటీఎఫ్ జిల్లా కమిటీ సభ్యుల సమావేశానికి హాజరయ్యేటటువంటి మా మండల కమిటీ సభ్యులు. 5/2/25 జిల్లా కల్లూరు మండల కార్యవర్గ సమావేశానికి రాజనాగేశ్వర గారి యొక్క అధ్యక్షతన స్థానిక పాఠశాలను నిర్వహించబడింది. 7/2/25 నల్గొండలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గారి నామినేషన్ కూడా పెద్ద ఎత్తున మనం 10 మంది హాజరైనాం. 7/2/25 నవ్య గారి టీఎన్జీఎల్ఏ వాళ్ళు ములుగు జిల్లాలో ఉంటే అది తెప్పించడం కోసం ఆ ములుగు జిల్లా పార్టీలతో మాట్లాడి అక్కడి నుంచి టీఎన్జీఎల్ఏ వాళ్ళు తెప్పించడం జరిగింది. 13/2/25 టీఎస్యూటీఎఫ్ అధ్యక్షుడు చామరావు గారి కల్లూరు పర్యటన ఉన్నప్పుడు వివిధ పాఠశాలని సందర్శిస్తే సహకారం అందించడం జరిగింది. 14/2/25 కులగంట సిబ్బందికి డబ్బులు ఇప్పించడానికి ఎంఆర్ఓ ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. 15/2/25 డిఎస్సి కాంట్రాక్ట్ 2008 ఉపాధ్యాయుల నియామకంలో కపలబంధం నుంచి రజనీ గారు సెలెక్ట్ అయితే జిల్లాకు వెళ్ళి వాడిని అభినందించడం జరిగింది. 16/2/25 ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల ఓటు విలువను తెలియపరుస్తూ అదేవిధంగా నర్సిరెడ్డి గారి యొక్క సేవలను కొనియాడుతూ టీఎస్యూటీఎఫ్ టీం ఉపాధ్యాయులు చైతన్యపరచుకోవడం జరిగింది. ఇంకా చూడండి, ప్రతి కార్యక్రమం చాలా ఉన్నాయి. ఇవన్నీ మీ బుక్ మీ ముందు చదవడం అంటే చదువుతుందని టైము సమయం వల్ల మీరు అందరూ చదువుకోండి. ఏ కొత్త ఉపాధ్యాయులు కానీ పాత కూడా కానీ చేయండి ఏం లేదు. మా సమస్య మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా పరిష్కరించాము. కానీ 45 మంది మన మండలానికి వస్తే నూతన ఉపాధ్యాయులు 35-38 మంది మనకి మెంబర్షిప్ ఇచ్చారు. కానీ
ఈ సమావేశంలో 10 మంది ఉన్నారు. ఈ సంవత్సరం కాలం నుంచి సర్వీస్ అందిస్తే కేవలం సమావేశానికి హాజరు కాకపోవడం, ఒక్క పూట ఫేషియల్ యాప్ వచ్చింది, దాంట్లో సెలవు వేస్ట్ కాకూడదని ఈ జెండా వందనం అయిన తర్వాత పెడితే 10 మంది 12 మంది ఉన్నారు. మేము కనీసం 30 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేసినాం. అంటే పని చేసిన పని చేయకుండా ఎట్లే ఉంటుందని రెస్పాండ్ మాకు అసహనం వస్తుంది. మీకు చేయనట్టు ఏమి లేదు. అసలు వచ్చిన దగ్గర నుంచి నొప్పి కలగకుండా జిల్లాలోనే రాష్ట్రంలోనే ఎంత సర్వీస్ అందించింది కల్లూరు మండలం తప్ప ఏ మండలం నాకు పేరు నమ్మిన నమ్మకపోయినా. హెల్త్ కార్డు మీకు ఆడిట్ దగ్గర ఏంటంటే మొన్న మేము సెంటర్లో జిరాక్స్ మిషన్లు తీసుకెళ్ళాం, సైన్యాన్ని పెట్టినాం. శ్రీనివాస్ రెడ్డి గారు, రాంబాబు గారు, సుధీర్ గారు, అసలు మేము చేసిన సర్వీసు మీరు ఎట్లా హాజరు కాకపోవడం అనేది నిరాశ చెందుతున్నాం. రాబోయే రోజుల్లో మీకు సర్వీస్ అందించాలంటే మీరు కూడా ఎక్కువ బూస్ట్ ఇవ్వాలి. కనీసం ఒక పూట హాజరు కాలేకపోయారు. చాలా కార్యక్రమాలు ప్రతి ఈ వచ్చిన దాంట్లో మూలోపాధ్యాయులకి వాళ్ళ మనసుకు తెలుసు, కానీ డ్యూల్ మెంబర్షిప్ కూడా ఇచ్చారు చాలా మంది. అది చాలా దారుణం. పని చేసిన ఉంటే పని చేయడం ఉంటే ఎందుకట్లా అట్లా ఇస్తే మేము చేయలేకూడదు. రాబోయే రోజుల్లో మా ఫ్యామిలీ మెంబర్ అయితే మేము చేస్తాం, రియల్గా చెప్తున్నాం. ఎందుకంటే ఇంత చేసి మా ఫ్యామిలీ కేటాయించిన టైంని కేటాయించలేదు. నా వ్యక్తిగత ఆనందం దూరం చేసుకున్నాం. ఇన్ని అందించిన కానీ మీరు రెస్పాండ్ ఎట్లుంటే అసహనం వస్తుంది. ఇంకా పరిష్కరించవలసినటువంటి సమస్యలు ఉన్నాయి. టీఎస్కేఎల్ఐ మండలంలో మా దృష్టికి తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులకు సంబంధించిన టీఎస్కేఎల్ఐ మిస్సింగ్ క్రెడిట్ ను సరిచేసి ఎప్పటికప్పుడు వారి వ్యక్తిగత ఖాతాలో జమ చేయించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ప్రీమియం పెంచిన ఉపాధ్యాయులకు నూతన బాండ్ ఇప్పించడం జరుగుతుంది. బాండ్ ప్రారంభించి పూర్తయిన తర్వాత ఉపాధ్యాయులకు ఫైనల్ పేమెంట్ కోసం ప్రాతినిధ్యం చేసి ఇప్పించడం జరిగింది. తర్వాత జెడ్పీజీసీఎఫ్, మెడికల్ రియంబర్స్మెంట్ పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, జాతీయ పరిణామాలు బుక్లో ఉన్నాయి, చూడండి. విద్యారంగ పరిణామాలు ఉన్నాయి. ముగింపు: సొంత లాభం కొంత అనుకుని పొరుగు వారికి తోడ్పడవాయి. ఒట్టి మాటలు గట్టి పెట్టి గట్టి మేము తలపెట్టబోయి. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అన్న గురజాడ మాటలు నిజం చేస్తూ సంఘం చర్చల్లో పాల్గొనడం ద్వారా, సంఘ నిర్మాణంలో పాలు పంచుకోవడం ద్వారా బలమైన సంఘంగా సామాజిక స్పృహ, పటిష్టతకు, కార్యక్రమాలకు, ఐక్యతకు సహకరించాలని, సంఘం నిర్మాణాత్మకంగా బలంగా ఉండాలంటే సభ్యత్వంతో పాటు ఆర్థిక సహకారం కూడా చాలా అవసరమని ప్రతి ఒక్కరూ గుర్తించాలని మనవి చేస్తూ, మిత్రులారా, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో మన మండలంలో పనిచేస్తున్న ఏకైక సంఘం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. అధికారులతో స్నేహపూర్వకంగా ఉంటూనే మన విధి విధానాలకు వ్యతిరేకంగా ఏమైనా జరిగితే ప్రతిఘటిస్తాం. గత సంవత్సరం నుంచి మీరు అప్పగించిన బాధ్యతలు నా శక్తి మీద కృషి చేసి మండలంలో సంఘ నిర్మాణం పటిష్టత పెంచుటకు మరియు సమస్యల పరిష్కారంలో అగ్రభాగాన ఉండేటట్లు కృషి చేసినాం. మిగతా సంఘాలు ఎన్ని ఉన్నా సమస్య వచ్చిందంటే గుర్తుకు వచ్చే సంఘం మన టీఎస్యూటీఎఫ్. కాబట్టి మన సంఘ సభ్యులే సమస్యలే కాకుండా ఇతర సంఘ సభ్యులు సమస్యలపై కూడా బాధ్యతగా తీసుకొని మనమే పరిష్కరించి సోదర భావాన్ని, స్నేహ భావాన్ని పెంపొందిస్తున్నాం. మా బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి సహకరించిన మండల ఉపాధ్యాయులకు మరియు జిల్లా రాష్ట్ర కమిటీలకు ధన్యవాదాలు. ఈ నివేదికపై మన కృషిని విశ్లేషించి మా తరపున ఏమైనా లోటుపాట్లు ఉంటే నిర్మోహమాటంగా వ్యక్తపరిచి భవిష్యత్ కార్యాచరణ నిర్వహణగాను సంఘం నిర్మాణంలో సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నాను. మీరు సంఘంతో ఉంటేనే సమస్య ఉండదు, సమస్య వచ్చినప్పుడు సంఘం గుర్తు రావడం కాదు. ఇట్లు ఉద్యమ అభినందనలతో ఆఫీస్ బేరర్స్ తరఫున కె విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి. లేదంటే ఈ మహాసభ జరగడానికి విరాళాలు ప్రకటించిన దాతలు ఒకసారి మీ ముందు ఉంచుతాను. రాయల నాగేశ్వరరావు గారు 10,116, వాసిరెడ్డి నాగపద్మ గారు 10,000 రూపాయలు, అమర్నాథ్ గారు 2,000 రూపాయలు, కొడిసేన విజయ్ కుమార్ గారు 2,116, చావా నన్నయ్య గారు 2,000, జి సుజాత గారు 2,000, ఏ సుభాన్ గారు 1,000 రూపాయలు, కె ఆదినారాయణ స్వామి గారు 1,000, చావా శ్రీనివాసరావు గారు 1,000 రూపాయలు, డి శ్రీనివాస్ గారు 1,000 రూపాయలు, ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు 500, ఆర్ నిర్మలాదేవి గారు 500, కె కృష్ణవేణి గారు 500, కె రాధాకృష్ణ గారు 500, బి కృష్ణనాయక్ గారు 300, ఇందాక టి రవికుమార్ గారు 1,000 రూపాయలు ప్రకటించి ఇచ్చేశారు. వీళ్ళందరూ సహకారంతోనే ఏదైనా నడుస్తుందండి. కొంతమంది విలువైన సమయాన్ని కేటాయిస్తారు, కొంతమంది ఆర్థిక చేయిస్తారు. అందరూ అవసరమే. ఎవరికి వీలైన సమయంలో వాళ్ళు కమిటీ ముందుకు తీసుకెళ్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ మొదటగా మనం వేరే
మండల సమావేశాలు ఇప్పుడు చాలా చూసాము. అంటే కల్లూరు అని కాదు, వేరే మండలాల్లో పనిచేసినప్పుడు ఎవరైనా నివేదిక ఏదైనా ప్రవేశపెట్టినట్లయితే అది 1-2 పేజీలు యాక్చువల్లీ అంటే చేపట్టిన కార్యక్రమాలు లేకపోతే ఆ వాటిలోకి వచ్చేసరికి అతి కష్టపడి వాళ్ళు ఏదో 9-10 రాసేసరికి వాళ్ళకి ఇది దొరకవు వాళ్ళకి. కానీ ఇక్కడ మనం ఈ నివేదికలో చూసినట్లయితే దాదాపు 7-8 పేజీలలో సార్లు నిరంతరం వాళ్ళు చేసిన మరి సమస్యలపై పరిష్కరించిన సమస్యలు అయితే లేకపోతే వివిధ ఉద్యమాలు పోరాటాలు పాల్గొనడం అయితే చాలా మనం కార్యక్రమాలు ఇంట్లో చూడటం జరిగింది. దాన్ని బట్టి మరి మన మండల కమిటీ ఎంత చక్కగా పనిచేసిందో మనం తెలుసుకోవాలి. యాక్చువల్లీ పాపం చేసిన కార్యక్రమానికి ఇక్కడ బయట ఖర్చులకి చూస్తే చాలా తక్కువ చేసి చూపించినట్టుంది. అంటే యాక్చువల్లీ వాళ్ళు సొంత జేబుల్లో పెట్టిన ఖర్చులు, సొంతంగా చాలా ఖర్చులు, ఎందుకంటే ఆ చేపట్టిన కార్యక్రమాలు అవన్నీ చూసినట్లయితే ఈ డబ్బులు అసలు సరిపోవు వాళ్ళు చేసిన కార్యక్రమాలు. కాబట్టి ఆ ఆర్థిక క్రమశిక్షణ కూడా ఒక విధంగా బాగానే పాటించినట్లుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా మరి మండల మహాసభ విజయవంతం చేయటం కానీ లేదా ఈ సంవత్సర కాలంలో మరి మన యూనియన్ సంఘాన్ని ముందు నడిపిన విజయ్ గారు మరియు రాయల నాగేశ్వరరావు గారికి మరి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా బాగుంది. ఆర్థిక నివేదిక చాలా క్రమశిక్షణతో ఉందనిపించింది. ఎందుకంటే అక్కడ ఉండబట్టే మేము ఇవ్వగలుగుతాము, లేకపోతే మేము కూడా ఇవ్వము డబ్బులు. అట్లా ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే అవి దుబారా అవుతున్నాయని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు మేము డబ్బులు ఇవ్వము. అక్కడ సద్వినియోగం అవుతున్నాయని తెలిసే మేము ఆ 1000-2000 ఇవ్వగలుగుతున్నాం. అందుకనే ఇప్పుడున్న నాయకత్వం బాగానే ఉంది. ఇంకోటి నా సజెషన్స్ ఏంటంటే కొంచెం ఏదన్నా మన ఇంట్లో ప్రోగ్రామ్స్ అంటే ఇంకా పెళ్లి జరిగినప్పుడు ఏదన్నా అశుభ కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా యూనియన్ ముందు ఉండాలి. ఎందుకంటే ఆ టైంలో మనకి కొన్ని ఆలోచనలు కొన్ని తట్టవు. అప్పుడు ఒక 4-5 వచ్చి వాళ్ళకి కొంచెం అండగా ఉండాలి. అదేవిధంగా పోలీస్ స్టేషన్స్ అనివార్య కారణాలు ఏదన్నా వచ్చినప్పుడు కూడా ఈ యూనియన్ సపోర్ట్గా ఉన్నారు కూడా. అవి ఇప్పుడు ముందటేడో కార్యక్రమం చూసినాం. చాలా కష్టపడారు. నాకే అనిపించింది, ఒంటరి అనిపించింది. అంటే ఒక వ్యక్తిని ఢీకొట్టడం అంత ఈజీ కాదు. ఇక్కడ ఉన్న మండలంలో ఉన్న సిచ్యువేషన్స్ అయితే అట్లా ఉన్నాయి. కాబట్టి పోయినసారి అయితే చాలా టఫ్ ఇచ్చి చివరికి మండే విజయం అన్నట్టు చేశారు. అది నేను చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా ఇంకా ముందు కార్యక్రమాలు మంచిగా చేసి మంచి పేరు సంపాదించాలి. ఒక యూటీఎఫ్ కార్యకర్త ఒక స్కూల్లో ఉందంటే ఆ స్కూలు నిజంగా మేము చూసినాం. ఎక్కడంటే మేము ఫస్ట్ జాయినింగ్లో డూయట్ సభ్యత్వం 2కి ఇచ్చాం అక్షరాబాద్లో. వాళ్ళు పరిశీలించిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు యూటీఎఫ్ కార్యకర్తలు ఉన్న కాడ కొంచెం క్రమశిక్షణ అంటే కొంచెం బడికి వెళ్ళటం రావటం, చెప్పే మాటలైనా కొంచెం నిజాయితీగా ఉండటం అట్లా గమనించి చివరికి మేము యూటీఎఫ్లో జాయిన్ అయ్యాం. ఇక జాయిన్ అయినప్పుడు నుంచి ఇక మారలేదు. అట్లా ఒక నిజాయితీ ఉండాలి. మాట చెప్పినవంటే అది కరెక్ట్గా ఉండాలి. అక్కడో మాట ఇక్కడో మాట చెప్పటం. చాలా మంది మేము ఇక తర్వాత అసరాపేట నుంచి మేము చండుగొండ వచ్చాము. చండుగొండలో ఒక వ్యక్తి యూనియన్ నాయకుడిగా ఉన్నాం. కానీ మాకెందుకో నచ్చలే. మేము చాలా సార్లు కూడా సార్ దగ్గరే పోయి నర్సరా గారు ఉండు నర్సరా గారు సార్ దగ్గరే పోయి సార్ ఆయన బాధ్యత నుంచి తప్పించండి సార్. ఎందుకంటే ఆయన చూసి మనం మోడల్గా ఉండాలి కానీ ఒక కార్యకర్త అంటే అట్లుంటే ఎట్లా సార్ అనేది. కానీ వాళ్ళకి అవకాశం లేక ఆయనే కొనసాగించారు. మాకు అప్పుడు కొంచెం బాధ అనిపించింది. తర్వాత ఆ మనిషి
ఎక్కడేమో లేక పక్క యూనియన్కి పోయింది తర్వాత అట్లా జరిగింది. కాబట్టి యూటీఎఫ్ కార్యకర్త ఎక్కడైతే ఉంటాడో అక్కడ స్కూల్స్ కూడా మంచిగా ఉంటాయి, ఎక్కడ డౌట్ లేదని. నాకైతే నేను చూసిన స్కూళ్ళల్లో కొంచెం గొప్ప పనిచేసేది యూటీఎఫ్ కార్యకర్తలే నాకు తెలిసి. అట్లా మనం ఒక మంచి పేరు సంపాదించుకుంటూ యూనియన్కి కూడా ఒక మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సరే, ఇంకా సరే మన యూనియన్కి వచ్చేసరికి సరే మనం అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్రంగా, జిల్లాగా ఏమైనా మనం మాట్లాడదలుచుకుంటే రాజకీయ నాయకుల లెక్క కాకుండా ప్రత్యేకమైన ఆధారాలతో మాట్లాడితే మనం బాగుంటుంది అనేసి నా సలహా అన్నమాట. మనం దాంట్లో మెన్షన్ చేసిన సరే ఏవైనా సరే, ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే ఎట్లా మాట్లాడతారు, కానీ మనం అట్లా మాట్లాడకుండా సరే ఇందాక సార్ నేషనల్ విషయంలో బీహార్ ఉంది, అది ఒక ఆధారం ఉంది. సో ఆ విధంగా మనం ఆధారాలతో మాట్లాడాలి తప్ప అనాధారాలతో మాట్లాడటం అనేది సరికాదని నా అభిప్రాయం. అలాగే నెక్స్ట్ అలాగే కొత్త వాళ్ళు మరి సార్ యొక్క ఆవేశం చూశారు కదా మీరు. మరి ఇక్కడ వాళ్ళైతే వినలేదు కాబట్టి మీరు ఏం చేయాలి, పాస్ చేయాలి. మనం ఏం చేయాలి, కొత్త వాళ్ళు మరి అశోక్ వెళ్ళిపోయినట్టున్నాడు. సో అట్లాగే మీరందరూ కూడా మరి ఇట్లా సార్ యొక్క ఆవేదనని మరి ఎంతో కష్టపడ్డారు కాబట్టి చేసేది అనువుగా అయితే మీకు ఒకటి ఉండొచ్చు, ఎవరు ఏమన్నారు అనేది కొంతమంది నేను ఏమన్నా కొంతమందికి ఆలోచన రావచ్చు, కానీ ఆ ఆలోచన పెట్టుకోకూడదు. ఇప్పుడు మనకి వాళ్ళు రానప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఎలా చేయాలి ఏంటి అనేది అనిపిస్తుంది. సో అది ఆ సమస్య రాకుండానే మన విజయ్ సార్ మన టీం మండల టీం మీ అందరికీ కూడా సహాయం చేశారు. మనకి మామూలుగా అక్కడ కౌన్సిలింగ్ దగ్గర ఉంటే ఏంటి ఏం తీసుకోవాలి ఏంటి సార్ జాయిన్ అయిన తర్వాత ఏంటి ఎస్ఆర్ ఎట్లా తర్వాత ఈహెచ్ఎస్ ఎట్లా ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లాగే నేను బడిపాటలో కూర్చోండి ఎంతో శ్రమ చేశారు వాళ్ళు. సో మీకు బడిపాటకి చాలా శ్రమ చేశారు కాబట్టి అవన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి. వాళ్ళకి చెప్పండి ఈరోజు యొక్క ఆవేశాన్ని. సో కొత్త వాళ్ళకి ఒక ప్రత్యేకమైన సజెషన్ మీకు, మీరు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ పాస్ చేయాలి. సార్ యొక్క ఆవేశాన్ని పాస్ చేస్తే అని కోరుకుంటూ మరి పౌర్ణమి లెక్క సంపూర్ణంగా సార్ కొత్త వాళ్ళని ఇప్పుడు వాళ్ళ యొక్క ఆవేశాన్ని 35 మెంబర్స్ సార్ చెప్పారు యూడిఎఫ్లో. సో వాళ్ళందరూ 10 మెంబర్స్ ఈరోజు ప్రెసిడెంట్ అయినట్టుగా సార్ అన్నారు. సో అందుకని వచ్చిన వాళ్ళు ఎవరు రాని వాళ్ళకి తెలియదు మెసేజ్. సో వీళ్ళ ద్వారా పాస్ చేయండి మెసేజ్ని. సో కాబట్టి కంపల్సరీ పాస్ చేయగలిగిన మెసేజ్ కోరుకుంటూ మరి పూర్ణం బాగుంది, పూర్ణం లెక్క మీ యొక్క సేవలు కూడా బాగా సంపూర్ణంగా ఉన్నాయని అనేది కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చింది. అక్టోబర్లో సర్వీస్లోకి వచ్చాము. ఆ రోజు మాకు ఎప్పుడైతే ర్యాంకులు అనౌన్స్ అయ్యాయో అప్పటి నుంచి విజయ్ సారు, సుధీర్ సారు ఎక్కడెక్కడ ఇల్లులు ఉన్నాయో, ఎవరెవరికి ర్యాంకులు వచ్చాయో, ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో వెతుక్కుంటూ అందరి ఇళ్ళకు వచ్చి వాళ్ళందరినీ ఏకం చేసి ఇదే హాల్లో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాకు గైడెన్స్ ఇచ్చి కౌన్సిలింగ్లో ఎలా ఉండాలి, ఏమేమి కావాలి కౌన్సిలింగ్ కోసం అది ప్రతిదీ మాకందరికి గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని అందరినీ సిద్ధం చేసి తర్వాత కౌన్సిలింగ్ సెంటర్లో కూడా అందరికీ దగ్గరగా ఉండి అన్ని ఏ ఇబ్బంది లేకుండా కౌన్సిలింగ్ చేయడానికి విజయ్ సార్ సహాయపడ్డారు. అలాగే ఒక సందర్భంలో ఎక్కడ పోస్ట్ తగ్గితే విజయ్ సార్ చాలా కోపంగా వాళ్ళ మీద కౌన్సిలింగ్ సెంటర్లో చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడటం వల్ల వాళ్ళు ఎక్కడైతే పోస్ట్ క్లోజ్ చేయాలనుకున్నారో ఆ పోస్టులు కూడా ఓపెన్ చేశారు. దానివల్ల అక్కడ ఆ స్కూల్కి 2వ పోస్ట్ వచ్చింది. అలాగే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము హైదరాబాద్ పోవడానికి ఏ విషయంలో నేను సర్వీస్లోకి వచ్చిన తర్వాత కూడా టీహెచ్ఎల్ విషయం కానీ ప్రాణ్ విషయంలో కానీ ఎక్కడ కూడా మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేకుండా కల్లూరు మండల యూటీఎఫ్ తరపు నుంచి విజయ్ సారు, సుధీర్ సారు, నాగేశ్వర సారు వీళ్ళందరూ మాకు చాలా హెల్ప్ చేశారు. అలాగే ఈ రీసెంట్గా ఎన్రోల్మెంట్ విషయంలో బడిపాట కార్యక్రమంలో కూడా చాలా స్కూల్స్ క్యాంపెయినింగ్ చేశారు యూటీఎఫ్ తరపు నుంచి. ఆ సందర్భంలోనే మాకు కూడా చెన్నూరు కాంప్లెక్స్లోకి వచ్చారు. ఎర్బన్పల్లిలో 3 స్కూళ్ళు, చెన్నూరు, తర్వాత వెంకటరామపురం, రాయకపాడు ఒకే రోజు ఆ స్కూల్ తిరిగి సాయంత్రం ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేసి నైట్ 8:30, 9 దాకా గండవల్లి వరకు కూడా క్యాంపెయినింగ్ వచ్చి 8:30, 9 టైంలో కూడా క్యాంపెయినింగ్ చేశారు.
అంటే సార్ మార్నింగ్ చెప్పినట్టు మొత్తం మేము అన్నీ వదిలేసి వస్తే మీరేమో మమ్మల్ని మా సర్వీస్ని మీరు గుర్తించట్లేదనే విధంగా మాట్లాడారు. కానీ నైట్ 9 కూడా వాళ్ళ మేడం గారు ఫోన్ చేసి మీకు ఇల్లు ఉందని గుర్తుందా లేదా అని విజయ్ సార్ అడిగారు. అంత డెడికేషన్తో సార్ పనిచేశారు. ఆ డెడికేషన్ కోసం మేము చాలా విజయ్ సార్కి కంపల్సరీగా సపోర్టివ్గా ఉంటామని మేము అనుకున్నాం. తర్వాత మెంబర్షిప్ విషయంలో కూడా చాలా మంది ఫస్ట్ టైం తెలియక డ్యూయల్ మెంబర్షిప్ రాశారు మా దగ్గర. కానీ తర్వాత విజయసాయి యొక్క సేవలు గుర్తించిన తర్వాత ఈసారి కొంతమంది సింగిల్ మన యూట్యూబ్లోనే ఉండడానికి డెడికేట్ అయ్యి సింగిల్ స్టాండ్లో ఉన్నారు. వాళ్ళు అలాగే సార్ యొక్క సేవలు వాళ్ళు కూడా గుర్తించారు. ఇక్కడ రాలేకపోయారు కానీ గుర్తించారు సార్ యొక్క సేవల్ని. ఆ క్యాంపెయినింగ్ తర్వాత 2 రోజుల తర్వాత పిఆర్టీ వాళ్ళు క్యాంపెయినింగ్ వచ్చారు. మళ్ళీ మొత్తం తిరుగుకుంటూ ఎక్కడికి వెళ్ళినా కానీ కొత్త వాళ్ళు ఉన్న దగ్గర ప్రతిసారి విజయ్ సార్ మాట్లాడుతుంటే వాళ్ళకి ఎక్కడ పోయిన విజయ్ సార్ అనే మాట వినపడితే వాళ్ళకి పాపం వస్తుంది. ఈ విజయ్ సార్ అని చెప్పగానే ఆయన లెక్కి వెళ్ళిపోతున్నారు అక్కడ. మా విజయ్ ఏం చేసిందా మా విజయ్ అన్నట్టు మాట్లాడి వెళ్ళిపోయింది. అంత ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ విజయ్ సార్ పేరు వినపడేసరికి అంతమంది అన్నిసార్లు పేరు చెప్పారంటే వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కాకపోతే వాళ్ళు వర్క్ చేయలేదేది, కానీ అంత వర్క్ చేసిన వాళ్ళు అనుభవించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు విజయ్ సార్ పేరు చెప్పేసరికి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపించి మెంబర్షిప్ అడగడానికి కూడా వాళ్ళు 1-2 సార్లు అడిగేసి వెళ్ళిపోయారు. అంత డెడికేషన్తో విజయ్ సార్ పనిచేశారు. అలాగే మొన్న ఈ ఆడిట్ విషయంలో కూడా కొత్త వాళ్ళు చాలా మంది హెచ్ఎంలు ఉన్నారు. ఈ ఆడిట్ విషయంలో ఇట్లా అప్పారావు సారు, తర్వాత సుధీర్ సారు, విజయ్ సార్ వీళ్ళందరూ గైడెన్స్లో చాలా ఎవరికి ఏమీ తెలియదు. ఒక్క ఈగ పుట్టినంత కూడా వాళ్ళంతా కూడా బాధ కలగలేయకుండా అందరికీ కూర్చోబెట్టి నైట్ మొన్న అయితే 11 గంటల వరకు వాళ్ళందరికీ నెంబర్ అది రాసి ఇవ్వడం, క్యాష్ బుక్లలో అన్ని చేయడం చేశారు. నెక్స్ట్ డే మళ్ళీ ఆడిట్ సెంటర్లో 2 జిరాక్స్లు పెట్టి 2 జిరాక్స్ మిషన్లు పెట్టి 1000 పేపర్లు జిరాక్స్లు తీశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు విజయసారి అంత డెడికేషన్తో ఉన్నారు దానికి. కాబట్టి వీటన్నిటికీ సేవలకి మేము ఖచ్చితంగా విజయసారికి ఏ విషయంలోనైనా తోడుంటామని సపోర్ట్గా ఇస్తామని యూట్యూబ్ తరఫున విజయసారికి మా కొత్త వాళ్ళ తరఫున అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే అలాట్ అయ్యాను, కానీ ఇప్పుడు డిప్యుటేషన్లో విశ్వనాథపురంలో చేస్తున్నానండి. మాకు అసలు ఫస్ట్ జాబ్ వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు అసలు యూట్యూబ్ అంటే ఫస్ట్ అసలు తెలియదు. మాకు విజయ్ సార్, సుధీర్ సారే తెలుసు. సార్ వాళ్ళ వల్లనే మాకు యూట్యూబ్ అనేది తెలిసింది అనమాట. మేము స్టార్టింగ్ జాబ్లోకి వచ్చినప్పుడు అసలు ఇన్ని యూనియన్స్ ఇలా రకరకాలుగా ఉన్నాయని తెలియదండి. ఒకటే ఉందని అనుకున్నాం, అదే యూట్యూబ్ అనుకున్నాం మేము. మాకు విజయ్ సార్, సుధీర్ సార్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అలాగే నాగేశ్వర సార్ కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను సార్ వాళ్ళ మేడం స్టూడెంట్ని. దాని పరంగా సార్ వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు ఫస్ట్ నుంచి కూడా. అలాగే మా హెడ్ మాస్టర్ సార్ అప్పారావు సార్ కూడా మాకు అన్ని విధాలుగా కూడా మేము కొత్త వాళ్ళమైనా ఎక్కడ మాకు భయం లేకుండా మేము సంతోషంగా మా జాబ్స్ చేసుకుంటున్నామంటే విజయ్ సార్, సుధీర్ సార్, ఇంకా అప్పారావు సార్ మాకు భరోసాగా ఉన్నారంటే మొదటే మాకు ఆ నమ్మకం అనేది ఏర్పడింది. సాధారణంగా కొత్త వాళ్ళంటే చాలా బెరుగ్గా ఎక్కడైనా భయంగా ఉంటారు, కానీ మాకు అసలు స్టార్టింగ్ జాయినింగ్ డేట్ నుంచి ఇప్పటి వరకు మేము ఎక్కడా భయపడలేదు అసలు. ఎందుకంటే వీళ్ళు ఉన్నారన్న నమ్మకం మాకు బాగా బలంగా ఏర్పడింది అనమాట మనసులో. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ఎలక్షన్ ఆఫీసర్గా అంటే నేను ధైర్యంగా ఒప్పుకొని మన కల్లూరు మండలం కాబట్టి పక్కన మన తలార కాబట్టి ఒప్పుకొని నేను వచ్చాను. ఆ బాధ్యత నాకు అప్పచెప్పినటువంటి జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు పనిచేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ మరి వాళ్ళ యొక్క పదవీకాలం అయిపోయింది కాబట్టి వాళ్ళు దిగిపోయారు. ఇప్పుడు నూతన కమిటీ ఎన్నిక మనకి స్టార్ట్ అవుతుంది. మనకి మన మండల సభ్యత్వం వచ్చేసి 146 అని చెప్పేసి సూచించారు. ఇక్కడ మనకి మండల మహాసభ ప్రతినిధులుగా 61 నుండి 100 వరకు సభ్యత్వానికి 30 మంది మహాసభ ప్రతినిధులు ఉంటారు. తదనంతరం ప్రతి 10 మంది సభ్యులకి ఒక ప్రతినిధి చొప్పున ఉంటారు.
146 కాబట్టి మనం 5 తీసుకోవచ్చు. సో 35 మంది మండల మహాసభ ప్రతినిధులుగా ఉంటారు. ఆ 5 మంది ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ ఒకటి, తర్వాత అది వస్తే అందులో 25% మనకి స్త్రీలు ఉండాలి, లేడీస్ ఉండాలి. అంటే మనకి 9 మంది స్త్రీలు తప్పనిసరిగా 25% తప్పనిసరిగా. దాన్ని బట్టి మనకి ఆఫీస్ బేరర్స్ వచ్చేసి మీకు 146, ఇంకొక ఇది వెనుక అయితే 51 ఉంటే అప్పుడు ఆఫీస్ బేరర్స్ ఇంకొక 2 పెరిగేవాళ్ళు, 13 మంది అయ్యేవాళ్ళు అప్పుడు. కాబట్టి ఇప్పుడు 146, 150 బిలో 11 మెంబర్స్ ఆఫీస్ బేరర్గా ఉంటారు. కాబట్టి 11 ప్లస్ ఒక మండల ఆడిటర్ని తీసుకుంటాం, 12 మందిని తీసుకుంటాం. ప్రకారంగా మనం అందరి యొక్క సహకారం నేను ప్రతిపాదిస్తున్నా. రాయల నాగేశ్వరరావు గారు, కె విజయ్ కుమార్, బి సోమల నాయక్, జి సుజాత, బి శ్రీనివాస్, ఏ రాజు, బి రాంబాబు, బి తిరుపతమ్మ, వై నాగరాజు, జె వెంకటేశ్వర్లు, బి లక్ష్మణ్, వై అప్పారావు, వై అశోక్, ఆశాలత గారు, ఏ చక్రవర్తి, జి సుధీర్, టి రాంబాబు, వీరమోహన్ రావు గారు, ఎం అమర్నాథ్, జి కళ్యాణి, ఎన్ కళ్యాణి, బి కృష్ణాయ్, ఎన్ ప్రసాద్, ఎన్ గోపి, ఎస్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్ సత్యం, డి శ్రీనివాస్, మన్సూర్, డి శ్రీనివాస్ రెడ్డి, ఆర్ వసంత, డి రామనాథన్, ఎస్వి నాగమణి, జి ప్రేమలత, డి మురళి, డి శ్రీను, వి నాగమణి. ఈ విజయ్ సార్ ప్రతిపాదించిన మండల మహాసభ ప్రతినిధుల్ని నేను బలపరుస్తున్నాను. బలపరిచిన వాళ్ళు వచ్చేసి ఇటు బలపరిచాల్సిందిగా కోరుతున్నాను. సుధీర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కమిటీని నేను సంపూర్ణంగా బలపరుస్తున్నాను. ప్రధాన కార్యదర్శిగా శ్రీ కొలిసాని విజయ్ కుమార్ గారు, ఉపాధ్యక్షులుగా శ్రీ పి సోమనాయక్ గారు, మహిళా ఉపాధ్యక్షులుగా శ్రీమతి జి సుజాత గారు, కోశాధికారిగా వి శ్రీనివాస్ గారు, కార్యదర్శులుగా ఏ రాజు గారు, బి రాంబాబు గారు, జె వెంకటేశ్వర్లు గారు, శ్రీమతి తిరుపతమ్మ గారు, వై నాగరాజు గారు, బి లక్ష్మణ్ గారు. వీళ్ళు 11 మంది ఆఫీస్ బేరర్స్ ప్లస్ మండల ఆడిటర్గా వై అప్పారావు గారు. సో వీరిని మరి ఆమోదించే వాళ్ళు చేయవలసిందిగా కోరుచున్నాం. ఓకే, అందరూ ఆమోదించారు, తటస్థంగా ఎవరు లేరు. ఓకే, అందరూ ఆమోదించారు కాబట్టి ఈ 12 మందికి మీ యొక్క ఆమోదం ద్వారా చప్పట్ల ద్వారాగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం సార్. కాబట్టి వారందరినీ ఇక్కడికి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కోరుచున్నాం సార్. ఎన్నికైన నేను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నిబంధనలకు పాలసీకి కట్టుబడి ఉండి అవినీతికి వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేస్తూ సదా ఉపాధ్యాయుల సంక్షేమానికి విద్యాభివృద్ధికి కృషి చేస్తూ త్యాగబుద్ధితో నడుచుకోగలనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఒకే మిత్రులు నమస్కారం. ఎన్నికైన మండల కమిటీకి అభినందనలు తెలియజేస్తూ జిందాబాద్ 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 వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎం అమర్నాథ్ గారు, జావా శ్రీని గారు, టి రాంబాబు గారు, ఎం ప్రసాద్ గారు,
అకాడమిక్ స్టేజ్ అని కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం. మరి అకాడమిక్ స్టేజ్ కన్వీనర్ గా వి రామనాథన్ గారు, సభ్యులుగా ఆశాలత గారు, పి శ్రీనివాస్ రెడ్డి గారు, వి కృష్ణనాయుడు గారు ఉంటారు. తర్వాత ప్రచార కమిటీ సభ్యులుగా వై అశోక్ గారు ఉంటారు. సోషల్ మీడియా కన్వీనర్ గా ఎన్ గోపి గారు ఉంటారు. మండల ఇన్ఛార్జిగా జిల్లా నుంచి నేను కేసీ కుమార్ నేనున్నాను. వీరికి ఆమోదం అయితే నేను అంగీకారాన్ని తెలియజేయాల్సింది కోరుతున్నాను. మహిళా కన్వీనర్ గా ఎన్ కళ్యాణి గారు, అంటే వి నాగవర్మ గారు రిటైర్ అయ్యారు కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చిన కళ్యాణి గారు అందుబాటులో ఉంటారు కాబట్టి ఇప్పుడు వచ్చినారు కళ్యాణి గారు. కర్ణాటకలో యునానిమస్గా మళ్ళీ ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కాకపోతే 3-4 రోజుల బట్టి మా మేడం ఇంటికాడ ఈసారి కంపెనీలకు ఎవరు వస్తారు, మీరు తప్పుకుంటారుగా, మీరు వచ్చేస్తున్నారుగా అని అడ్డులే ఉంటాయి. అంటే ఇది జిల్లా నుంచి వచ్చే మేటర్, ఇది జిల్లా కమిటీ నిర్ణయాలకి కట్టుబడి ఉండే ఇదన్నమాట. నా సొంతంగానే ఉండదు. వాస్తవంగా అయితే సార్ నేను పూర్తిగా ఉండాలని లేదు, ఉండకూడదని లేదు. ఒకవేళ ఇంకా కొత్త వాళ్ళకి ఇచ్చిన 100% వెళ్తాం. ఇక్కడ ఎక్కడ రాజపడలేదు. రావడానికి తిరగడానికి ఖచ్చితంగా నేను వస్తా. కాబట్టి ఈ రకంగా కూడా మా మేడం చెప్పడం జరిగింది. సరే ఏదైనప్పటికీ కూడా మళ్ళీ నా మీద నమ్మకంతో, మన కొత్త కమిటీ మీద నమ్మకంతో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత సంవత్సరం ఎట్లయితే మీ సహకారం ఉందో ఈ సంవత్సరం కూడా మీరు మీ యొక్క సహకారాన్ని, సంఘీభావాన్ని తెలియజేయాలని, అట్లనే ఇప్పుడు పొద్దు నుంచి ఎక్కడికి నిలబడ్డారు సార్. ప్లీజ్ సార్ రావాలి సార్. 10 రాక్షసుడు పొన్న శ్రీనివాసరెడ్డి గారు ఎంత కష్టపడతారంటే, ఈసారి నాన్ వెజ్ లేదు, 30 కేజీలు నాన్ వెజ్ బకెట్లలో తిరగబోయటం, కడగటం, మళ్ళీ అంటే వేరే చేసేవాడు ఏంటి సార్కి నచ్చదు. క్వాలిటీ అట్లా ఉండాలి. అసలు ఇప్పటి పొద్దున్న నుంచి సార్ మీకు పెట్టారు సార్. సార్ కూడా సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇదే సహకారం కూడా ఉండాలని. అట్లనే మన వేముల శ్రీనివాస్ సార్ ఒక్కసారి వేముల శ్రీనివాస్ సార్ ఇక ఈసారి ఎప్పుడన్నా ఒకసారి కనపడతారు కానీ నేను ఇవాళ ఉదయం నుంచి 20 ఫోన్లు చేశాను సార్. మనకంటే కూడా సార్ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఏమాత్రం అభిస్థితులు కాకూడదు, అక్కడ తేడా రావడానికి వీల్లేదు. 100% అక్కడ దగ్గర నుండి అన్ని చూసుకొని వంట వార్పు ఆర్గనైజ్ చేయడం కానీ ఏ ఒక్కరికి లోటుపాటు లేకుండా బాగా మేనేజ్ చేసుకొని చేశారు. సార్ కూడా నా ప్రత్యేక అభినందనలు సభాముఖంగా. ఇంకో విషయం ఏంటంటే సార్, ఎప్పుడన్నా ఆఫీస్ పేరెంట్స్ మీటింగ్ అంటే సార్ ఇటుక కాదు సార్, ఇక 10-20 మంది వస్తాం ముచ్చేత కాకుండా మన టీనేజర్ రమేష్ అని ఉంటాడు, ఆ ఇద్దరికి ఫోన్ చేస్తారు. మరి ఆ స్పందన పోయి ఏదో ఒక స్నాక్, సమోసాను ఎక్సెట్రా అవి తీసుకొని వచ్చేస్తూనే ఉంటారు. నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయాలి అని ఒక ఫీల్ లేదు సార్. ఇది మనం అంతా మనవాళ్ళు అనే భావనలో సార్ ఉంటారు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కోటపాటి వెంకట్రావు, చెన్నూరు రాజమాడ గ్రామం అది. థ్యాంక్ యూ సార్. అంటే మాది రాజమాడ గ్రామం. అది ప్రజెంట్గా వ్యవసాయ మండలం రావణపాలెంలో PS రావణపాలెంలో ప్రాథమిక విద్యగా పనిచేస్తుంది విద్యగా. వాళ్ళ మొదటి నుంచి ఫస్ట్ మనుషుల దగ్గర నుంచి కూడా మనకి EPF సంఘం మనకి నాకు చాలా సహాయం చేశారు. అలాగే వ్యవసాయ మండలంలో కూడా మనకి యశ్వరాచార్య సారు,
ఇంకా సంఘ సభ్యులు బాగానే హెల్ప్ చేస్తున్నారు. ఇట్లే మొన్న ఆడేటప్పుడు కూడా అప్పరాసాలు బాగా ఇక్కడే చేయించుకున్నాను. ఆడిట్ కూడా మొత్తం వర్క్ అంతా కూడా అప్పరాసాలు చేశారు. మనకి చాలా సహాయ సహకారాలు ఇస్తుంది. తెలియజేస్తుంది. ఈనాటి కల్లూరు మండల 12వ మహాసభకు ఇచ్చేసిన జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్కే గమ్యం గారు మరియు ఎన్నికల అధికారి రామసాగర్ గారు మరియు మండలంలో ఉన్న నలుమూల నుంచి వచ్చిన ఉపాధ్యాయ మిత్రులందరికీ మరియు చక్కటి భోజన వసతులు అందించిన సహకారాలు అందించిన శ్రీనివాసరెడ్డి గారు శ్రీ గారు మరియు ఈ భోజనానికి దాతలుగా వ్యవహరించిన మన యూట్యూబ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి చక్కని ఆతిథ్యం ఇచ్చిన కళాశాల యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్త కమిటీ ఎన్నిక జరిగింది. మరింత ఉత్సాహంతో ముందుకు పోయి మరిన్ని కార్యక్రమాలు చేసి మండలంలో క్షేమం కోసం శ్రేయస్ కోసం అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుకుంటూ ఈ సమావేశానికి ఇంతటితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు మిత్రులారా. సంఘం విచ్చేయగా పంతుళ్ళు పాకం చేయ అప్పడం పాపడం కమ్మనైన నెత్తి నూనె అవుతుందిగా పసందైన చిరుప పండగ. కల్లూరు బోధరావా మహాసభ పిలుస్తుంది కనుల విందుగా గుమగుమలాడే భోజనం చూడంగా నోరూరే ఎనజెండర పరిపలాడంగా. రండి రండి ఓ పట్టు పడదాంగురా రండి పంతుళ్ళు కడుపారా తినరారాండో. మసాలా నూనెలు కల్లూరు పూర్ణాలు ఉద్యమాల మాధుర్యం కామ్రేడ్స్ తీయదనం ఘుమఘుమలాడే భోజనం చూడంగా నోరూరే ఎనజెండర పరిపలాడంగా. ఎర్ర జెండా నీడ కింద తెలంగాణ వంటకమ్ము పసందైన స్నేహం ఉంది కడుపు నిండా ప్రేమ ఉంది. కల్లూరు ఒడ్డున మనమున్నాము ఒక్కటిగా సహపంక్తి భోజనం ఒకరికొకరు తోడుగా. ఘుమఘుమలాడే భోజనం చూడంగా నోరూరే ఎనజెండర పరిపలాడంగా. ఘుమలాడే భోజనం చూడంగా నోరూరే ఎర్రజెండార పరిపలాడంగా. సంఘం విచ్చేయగా పంతుళ్ళు పాకం చేయ అప్పడం పాపడం కమ్మనైన